హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది ఏంటి అంటే టాయిలెట్ క్లీనర్. నేను ఆల్రెడీ చెప్పా, ఆ బౌల్ ఉంటుంది కదా, సో ఆ బౌల్ని క్లీన్ చేస్తుంది అనమాట. ఈ ట్యాబ్లెట్ రూపంలో ఉంది కదా. సో ఈ ట్యాబ్లెట్ని మనం ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది చూడండి, వాటర్ ట్యాంక్ చూడండి, దీంట్లో ఆ ట్యాబ్లెట్ వేసేసి జస్ట్ మనం వదిలేస్తే సరిపోతుందండి. చూడండి, అది మొత్తం ఆ విధంగా కరిగిపోతుంది. కరిగిపోయి ఈ మొత్తం కూడా ఈ టాయిలెట్ బౌల్ ఏదైతే ఉందో అక్కడ ఉండే ఇవి మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో చూడండి, ప్యూర్ వైట్ వచ్చేసింది. ఈ విధంగా క్లీన్ చేస్తుంది ఇది. ఇటువంటి ట్యాబ్లెట్స్ చాలా ఇంటికి అవసరం. మనకు వచ్చే రోగాల్లో ఆ టాయిలెట్ మీకు ఆ బౌల్ అనేది క్లీన్గా లేకపోవడం వల్ల వచ్చే రోగాలు చాలా చాలా ఎక్కువ అండి. మీరు కావాలంటే గూగుల్ చేసినా చెప్తారు. శుభ్రంగా ఉంచుకోవాలి కనుక ఇవి కంటిన్యూగా వారానికి ఒకసారైనా యూజ్ చేస్తారు. అవి ఇంకొకటి ఏంటంటే ఇవి లిక్విడ్ రూపంలో వస్తుందండి. ఆ లిక్విడ్ రూపంలో వచ్చేది ఏంటి అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇది ఉంది కదా, చిన్న బాటిల్ టైప్లో, ఆ డబ్బా టైప్లో ఉండేదాన్ని తీసి ఆ ఫ్లష్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ లోపల పెట్టేయాలి. పెట్టేస్తే దాని లోపల నుంచి ఆ లిక్విడ్ అనేది చిన్న హోల్ ద్వారా వచ్చి కరుగుతూ సేమ్ అదే కాన్సెప్టే. కాకపోతే అవైనా మీరు మార్కెటింగ్ చేయొచ్చు, లేకపోతే ఈ ట్యాబ్లెట్ చెప్పాను కదా, ఈ ట్యాబ్లెట్ అయినా మీరు మార్కెటింగ్ చేయొచ్చు అండి. ఈ ట్యాబ్లెట్ వచ్చి మీకు 7 నుంచి 8 రూపాయలు పడుతుంది ఒకటి. సో మీరు లోకల్గా ఎంత కమ్మాలనేది మీ ఇష్టం. 20 రూపాయల వరకు మనం సేల్ చేసుకోవచ్చు ఒక ట్యాబ్లెట్. ఒకసారి క్లీన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేస్తారు? ఒక 2 వారాలు అలా వాళ్ళ ఇష్టం. కొంతమంది వారానికి వాళ్ళ ఆలోచనని బట్టి కొంతమంది 3 రోజులు కూడా ఒకసారి ఆ ట్యాబ్లెట్ వేయచ్చు, క్లీన్ చేయొచ్చు. సో 3 రోజులు, వారమో 2 వారాలు ఖచ్చితంగా క్లీన్ చేస్తారు కదా. ఇటువంటి ట్యాబ్లెట్స్ అనేవి మనము ఒక షీట్కి 10 ఉండేలా చూసుకొని, లేకపోతే 5 ఉండేలా చూసుకొని 5 100 రూపాయలు, ఒక షీట్ 100 రూపాయలు, 99 రూపీస్ అని పెట్టవచ్చు. అంటే 5 ట్యాబ్లెట్లు మనకి ఎంత పడుద్ది? 40 రూపాయలు పడుద్ది. ఒక షీట్ మనం 100కి అమ్ముతున్నాం అంటే ఒక షీట్ ఒక వ్యక్తికి అమ్మితే 60 రూపాయలు ప్రాఫిట్. రోజుకి ఎంతమంది టార్గెట్? ఒక 50 మంది టార్గెట్ అంటే 60 × 50 3,000 రూపాయలు అండి. సో నెలకి 90,000 రూపాయలు ప్రాఫిట్. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఇది స్టార్ట్ చేయొచ్చు. రెండోది, ఇది ప్రతి ఇంటికి అవసరం. ప్రతి ఆఫీస్, ఇల్లు, ఎక్కడైనా ప్రైవేట్ ఆఫీసులు కావచ్చు, ఇల్లు కావచ్చు, బాత్రూమ్ ఎవరైతే అంటే ఎక్కడెక్కడైతే అంటే ఇప్పుడు గవర్నమెంట్ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు మొత్తం కూడా ఇప్పుడు టాయిలెట్ సౌకర్యం అయితే ఖచ్చితంగా ఉంది. అదైనా క్లీన్గా ఉంచుకోవాలి కదా. సో వాళ్ళకైనా అవసరమే. ఇది అవసరం లేని ప్లేస్ అంటూ లేదండి. నెక్స్ట్, చాలామంది చెప్తుంటారు విలేజ్లో ఏమైనా బిజినెస్ ఐడియా అని. విలేజ్లో కూడా ఇది ఎక్సలెంట్గా క్లిక్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే విలేజ్లో ఇటువంటివి అసలు దొరకదు. సిటీలో అయినా ఏదో 1 2 షాపుల్లో అయినా దొరికే అవకాశాలు ఉన్నాయి, కానీ విలేజ్లో అసలు దొరకదు. ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి. విలేజ్లో ఆన్లైన్లో ఆర్డర్ పెడితే విలేజ్కి వచ్చి చేరడానికి ఎక్కువ రోజులు తీసుకుంటాయి. నార్మల్గా నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. ఫ్లిప్కార్ట్ చెప్పాల్సిన పనే లేదు. ఫ్లిప్కార్ట్ సిటీ అయినా వారం రోజులు తీసుకుంటారు. ఇంకా అమెజాన్ అంటే 3 నుంచి 5 రోజులు తీసుకుంటారు. సో ఈ విధంగా చూసుకున్నా కూడా విలేజ్ అంటే ఇంకా ఎక్కువ రోజులే పట్టుద్ది అనమాట. ఓకేనా? ఫ్లిప్కార్ట్ చెప్పాల్సిన పని లేదు. అది మనం ఇప్పుడు ఆర్డర్ పెడితే విలేజ్ నుంచి అది ఎప్పుడు వస్తుందో, వచ్చినప్పుడు మన అదృష్టవంతులం అనమాట ఫ్లిప్కార్ట్. సో ఇది డైరెక్ట్గా మనం వెళ్ళి వాళ్ళకి ఒక డెమో కూడా చూపించవచ్చు అండి. వాళ్ళకి ఫ్రీగా కూడా ఒకటి, అంటే ఒక 4-5 ఇల్లు సంబంధించి జనాలు అక్కడ ఉన్నారనుకోండి, ఎవరో ఒకరింట్లో ఒక డెమో చూపించవచ్చు కూడా మనం. కనుక ఈ విధంగా మనం మార్కెట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది టాయిలెట్ బౌల్ క్లీనింగ్ ట్యాబ్లెట్ లేకపోతే క్లీనర్ మీరు ఆ విధంగా టైప్ చేస్తే ఇటువంటివి వస్తాయండి. రకరకాల కలర్స్లో ఉంటాయి. కాకపోతే ఒకటే కండిషన్, నేను మీకు చెప్పాను, వాళ్ళని సంప్రదించండి, ఫోన్లో మాట్లాడండి, వాళ్ళ అడ్రస్ కనుక్కోండి. ఫస్ట్ వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు, వాళ్ళ షాప్ ఎక్కడ కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్గా వాళ్ళ షాప్కో, వాళ్ళ ఆఫీస్కో, వాళ్ళు మార్కెట్ చేసే ఆ ప్లేస్కో డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఎన్ని షీట్స్, ఇప్పుడు మీరు ఒక 500 షీట్స్ తెస్తున్నారంటే ఆ 500 షీట్స్ అక్కడ ఎంచుకొని కౌంట్ చేసుకొని మీరే బాక్స్లో దగ్గర ఉండి పెట్టుకొని తర్వాతే డబ్బులు అనేది పే చేయండి. మీకు అర్థమవుతుందా? సో ఎవరైనా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టొద్దు దయచేసి. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు కట్టొద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.